హాయ్ అండి. ఇక్కడ క్యూట్‌గా కనబడుతున్న శివుడి వెనకాల ఉన్న గుడే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది మన మంగళగిరి, విజయవాడ పక్కన మంగళగిరిలో ఉంది. దీని ఎదురుగుండానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. నేను ప్రెజెంట్ అక్కడి నుంచే జూమ్ చేసి షూట్ చేస్తున్నాను. ఆ వీడియో కోసం మళ్ళీ పార్ట్ 2లో ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. ఇప్పుడు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి ఎదురుగుండా గండాలయ్య మార్గం దగ్గర ఉన్నాం మనం. మేమైతే ఆల్రెడీ కొండపైకి ఎక్కేసామండి. టెంపుల్కి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ మనకి పెద్ద కొండ కనబడుతుంది. లోపలికి వెళ్ళిపోయాం ఆల్రెడీ. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పైనే రేకుల షెడ్ కింద ఎంట్రన్స్ కింద ఉంటుంది. దానికి ఎదురుగుండా గరుకుమంతుడు, ఆ చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది దీపాలు వెలిగిస్తూ మా ఎదురుగుండా కనిపించారు. మేము ఇక్కడ వెళ్ళగానే ఈ రైట్ సైడ్ని మనకి మెట్లు కనిపిస్తాయి అన్నమాట. ఈ మెట్లు ఎక్కగానే మనకి ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తారు మనకి. ఈ ఆంజనేయ స్వామికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం 1 రూపీ 2 రూపీ ఏమన్నా కాయిన్స్ అక్కడ అంటించి మనం అక్కడున్న కాయిన్ తీసుకుంటే మన విష్ ఫుల్ఫిల్ అవుతుందని ఒక ఇది ఉంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మీకు రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఈ మెట్ల పైనే. అక్కడ నుంచి మనకి కొంచెం బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అనంత పద్మనాభ స్వామి చిన్నది సైనించిన ఆయన, చిన్నది మరీ అంటే పెద్ద గుడి కాదు, లోపల చిన్న విగ్రహం ఉండి అది గేట్ వేసేసి ఉంటుంది. చూస్తారు ఇప్పుడు మీరు, దానికి ఆ వీడియో కూడా తీసాను. ఇదిగోండి ఇదే ఈ అనంత పద్మనాభ స్వామి గుడికి ఎదురుగుండా ఉన్న ఈ గోడ మీద చాలామంది రాస్తూ ఉంటారండి. అక్కడ రాసినవన్నీ కూడా విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని ఒక నమ్మకం కూడా ఉంది. దీని పక్కన ఆనుకుని ఈ గృహ అయితే మేము చూసాము. ఈ గృహ చాలా సంవత్సరాల నాటిది. ఈ గృహ లోపల ఎప్పుడివో పురాతనమైన విగ్రహాలు ఉంటాయి. వాటికి ఇప్పటికీ కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా షాకింగ్ ఏంటంటే మనకి బుర్రా కేవ్స్లోని చాలా గృహాల్లో చూసినట్లే ఇక్కడ చాలా బ్యాట్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాట్స్కి భయపడి నా వైఫ్ మౌనిక కూడా బయట నుంచింది. ఇంకా లోపలికి రానని, అమ్మో నేను రానని చెప్పేసింది. నెక్స్ట్ టైం విజయవాడ ఎప్పుడైనా వస్తే కనుక నీ ఫ్రెండ్స్ని ఎవరినైనా చెప్పి ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. అలాగే ఆ గృహను కూడా చూడండి. అండ్ అలాగే మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు పానకాల స్వామి టెంపుల్ గురించి చెప్పాను. కిందనున్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ గురించి నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ట్రావెల్ వ్లాగ్స్ కోసం లీ గురుజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.